వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తమిళనాడు రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా చాలా వేగంగా ఎదుగుతున్నటువంటి ముఖ్యమంత్రి విజయ్ మరోసారి ఇప్పుడు వివాదాస్పద వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి కారణం ప్రజా సమస్యమే చేసిన పోరాటం కాదు, పార్టీలో తీసుకున్నటువంటి ఒక కీలక నియామకం. జననాయకన్ సినీ నిర్మాత వెంకట్ నారాయణకి పార్టీ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా నియమించడం అనేది ఇప్పుడు తమిళ రాజకీయాల్లో తీవ్రమైనటువంటి చర్చకు దారితీసింది. ఈ నిర్ణయం మీద ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు కూడా గుప్పిస్తున్నాయి. ఢిల్లీ రాజకీయాల మీద ప్రత్యక్ష అనుభవం లేనటువంటి వ్యక్తికి, పార్టీ విస్తరణలో క్షేత్రస్థాయిలో పనిచేయనటువంటి ఒక సినిమా నిర్మాతకి ఇంతటి కీలక బాధ్యతలు అసలు ఎలా అప్పగిస్తారంటూ డీఎంకే ప్రశ్నిస్తోంది. ఇది అర్హతల ఆధారంగా తీసుకున్నటువంటి నిర్ణయం కానే కాదు, వ్యక్తిగత సాన్నిధ్యానికే విజయ్ ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి ఈ నియామకం చేశారంటూ కూడా ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు తీసుకున్నటువంటి ఆయన రాజకీయ నిర్ణయాల్లో ప్రజల్లో సానుకూల స్పందన వచ్చింది. విజయ్ మార్పు తీసుకొస్తున్నాడు, చాలా చక్కగా చేస్తున్నాడని. ఎందుకంటే మొన్న కూడా చూసాం, ఆలయాలకు సంబంధించినటువంటి నిధులతోటి కమర్షియల్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా తీసుకురావడానికి వీల్లేదు, ఆలయాల నిధులు ఆలయాలకే ఉండాలని సంతకం పెట్టడం. అలాగే మేనమామ ఉంగరం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టినటువంటి పిల్లలకి ఒక గ్రాము ఉంగరం ఇవ్వాలి అనేటువంటి కార్యక్రమం. అలాగే ఈ ట్రాఫిక్కి సంబంధించి రాజకీయ నాయకులు వెళ్ళేటప్పుడు, లేదు సీఎం కాన్వాయ్ వెళ్ళేటప్పుడు ఎక్కడికక్కడ ప్రజలను ఆపడానికి వీలు లేదు, ఒక హాఫ్ వే ఆ వెళ్ళేటువంటి ఆ 20 నిమిషాల ప్రయాణం కానీ ఇంకోటి కానీ ఆ 20 నిమిషాలు హాఫ్ రోడ్ ఖాళీ చేసి మిగతా హాఫ్ రోడ్లో పబ్లిక్ని కామన్గానే వెళ్ళనివ్వండి, అక్కడ ఇబ్బంది పెట్టడానికి వీలు లేదు అంటూ చాలా సామాన్యంగానే తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా ఆయనకి ఒక కొత్త ఇమేజ్ని, పాజిటివ్ ఇమేజ్ని తీసుకొస్తున్నాయి. సో రాజకీయ నాయకుడిగా కూడా ఆయన మీద ప్రజల్లో విశ్వాసం అనేది పెరుగుతోంది. మరి అలాంటి సమయంలో పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తి కలిగించేలా కనిపించే ఈ నియామకాలు అవసరం లేని వివాదాలకు తావిస్తున్నాయి అనేటువంటి ఒక అభిప్రాయం కూడా చాలా బలంగా వ్యక్తం అవుతోంది. ఎందుకంటే రాజకీయాల్లో ప్రతి పదవి కూడా ఒక సందేశాన్ని ఇస్తుంది. ముఖ్యంగా కొత్త పార్టీ నిర్మాణ దశలో ఉన్నప్పుడు ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి నాయకుల్ని పక్కన పెట్టి సినీ రంగానికి చెందినటువంటి కీలక బాధ్యతలు ఇవ్వడం అది సరైనటువంటి సంకేతం కాదు అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రజల్లో మంచి ఇమేజ్ని సంపాదించుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం కూడా రాజకీయంగా చాలా నిశితంగా పరిశీలిస్తారు. ఒక చిన్నపాటి పొరపాటైనా సరే పెద్ద ఆయుధంగా మారేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ నియామకం కూడా అదే కోవలోకి వెళ్ళింది అనే చర్చ తమిళనాడులో బాగా జరుగుతోంది. ఎందుకనంటే గతంలో కూడా సలహాదారు పదవి, తన వ్యక్తిగతంగా సన్నిహితుడైనప్పటికీ ఏదున్నా కానీ ఒక జ్యోతిష్యుడికి ఈ గవర్నెన్స్కి సంబంధించిన దాంట్లో సలహాదారు పదవి ఇవ్వడం అనేది, పరిపాలనలో మళ్ళీ ఇప్పుడు ఆయన వేలు పెడతాడేమో అన్నటువంటి ఒక పాయింట్ వచ్చిన తర్వాత కేవలం 24 గంటల్లోనే ఆ నిర్ణయాన్ని మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు. ఇప్పుడు కూడా ఇదే వివాదం. జననాయకన్ ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు, ఎప్పుడు అవుతుంది అనేది కూడా ప్రస్తుతానికి తెలియదు. దాని సెన్సార్షిప్ అవ్వడం కావచ్చు, ఇంకోటి కావచ్చు, అది సెంట్రల్ సెన్సార్ బోర్డు దగ్గర ఉంది. ఎన్నికల ముందు రిలీజ్ అవ్వాలి, కానీ ఎన్నికల ముందు రిలీజ్ అవ్వలేదు. ఇప్పుడు కూడా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది డేట్ ఎవరికి తెలియదు పూర్తిగా. సో దానికి ఇది లబ్ధి చేకూర్చినట్టు ఒక రకంగా చెప్పాలంటే క్విడ్ ప్రోకో కింద చెప్పాలి. మీరు నాకు సినిమా తీశారు, సరే అది కేంద్రంలో అది బీజేపీ వల్ల ఇంకో దాని వల్ల మొత్తానికి ఆగిపోయింది, మీరు నష్టపోకూడదు దాని మీద. సో దాని బదులుగా మీకు మంచి పదవి ఒకటి ఇవ్వాలి అని చెప్పి ఇప్పుడు తీసుకెళ్ళి ఢిల్లీలో తమిళనాడు ప్రత్యేక ప్రతినిధి కింద ప్రభుత్వ ఈ పదవి ఇవ్వడం అనేది అది చాలా తప్పుడు నిర్ణయం అనేది మాత్రం చెప్పక తప్పదు. ప్రజల్లో మంచి నాయకుడిగా ఎదగడం అనేది ఒక దశ, పార్టీలో సరైనటువంటి వ్యక్తులకి సరైనటువంటి బాధ్యతలు ఇవ్వడం అనేది కూడా మరొక కీలకమైనటువంటి స్టెప్. మరి ఈ పరీక్షలో విజయ్ ఎలా నిలబడతారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రధానంగా చర్చగా ఉంది. ఈ వివాదాస్పద నిర్ణయాల తర్వాత డిఎంకే చాలా గట్టిగా దీన్ని అపోజ్ చేస్తోంది. అసలు ఏ రాజకీయ అనుభవం కానీ ఏది లేనటువంటి వ్యక్తిని తమిళనాడు ప్రత్యేక ప్రతినిధిగా ఢిల్లీలో ఏ విధంగా పెడతారు? ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఒక నిర్మాతను తీసుకెళ్ళి పెట్టడం ఏమిటి? అందులోనూ తన సినిమాకి నిర్మాతగా ఉన్నటువంటి వ్యక్తిని. కొన్ని గతంలో ఏమైనా రాజకీయ నాయకుడిగా ఆయన వేరే పార్టీల్లో ఏమైనా పనిచేసి వచ్చారు, లేదు ఢిల్లీలో మంచి పట్టుంది ఆయనకి, కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళతోటి లాబియింగ్, అంటే మన విజయసాయి రెడ్డి లాగా ఇంకా చెప్పాలంటే ఆయనలాగా అక్కడ ఉండి లాబియింగ్ చేసి తమిళనాడు రాష్ట్రానికి ప్రాజెక్టులో లేదంటే నిధులు ఏదో ఒకటి తీసుకొస్తారు, మంచి లాబీయిస్ట్గా ఉంటుంది అనుకుంటే అలాంటిది కూడా ఏమీ లేదు అక్కడ వెంకటనారాయణకి. కేవలం సినిమా నిర్మాత అనేటువంటి పేరు తప్ప. మరి అలాంటి వ్యక్తిని అంత పెద్ద పదవికి తీసుకోవడం అంటే ఇది అవగాహన రాహిత్యం, లేదు రాజకీయ పరిపక్వత లేకపోవడం అనాలి, అంతకుమించి లేదు. సో విజయ్ మంచి నిర్ణయాలు తీసుకుంటున్న సమయంలో ఇలాంటి నిర్ణయాలు అతని పాలన మీద కూడా ప్రభావితం చూపుతాయి అనేది ఇంకా తెలుసుకోలేకపోతున్నారా అన్నదే ఇక్కడ చర్చనీయాంశం అవుతుంది. చూద్దాం మళ్ళీ ఈ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకుంటారా ఎప్పుడు అనేది ప్రస్తుతానికైతే చాలా వివాదంగా ఉంది.
తీసుకునేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయనేది. బట్ తీసుకోకుండా ఒకవేళ ఉంచి నేను నియమించాలి అనుకున్న వాళ్ళని నియమిస్తాను, ప్రతిపక్షాలు ఇంకొకళ్ళ మాట్లాడితే వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు తప్పుపడుతున్నారు కాబట్టి దీన్ని వెనక్కి తీసుకోవడం చెయ్యను అనేది గనక బలంగా నిలబడగలిగితే తను కూడా నిర్ణయాలు గట్టిగానే తీసుకోగలడు, తను అనుకున్నది చెయ్యగలడు అనేటువంటి పాయింట్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. బట్ ఇంత వివాదం అనేది అసలు అవసరమే లేదు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, ఎందుకంటే కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కాబట్టి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.